నమస్తే అండి. ఈరోజు నేను మీకు మెడిటేషన్ వల్ల బెనిఫిట్స్ ఏంటి? అసలు మెడిటేషన్ ఎందుకు చేయాలి? అనే విషయాల గురించి నేను మాట్లాడతాను. సో దట్ మీకు చాలా యూజ్‌ఫుల్ ఉంటుంది. బేసికల్‌గా మానవుల యొక్క మెదడు అనేది చంచలమైనది. చంచలమైనదంటే ఒక స్థిరమైనటువంటి ఆలోచనలు ఉండదు. కాబట్టి మన మనసుని ప్రశాంతత కోసం మనం మెడిటేషన్ చేయాలి. సో, ఈ మెడిటేషన్ వల్ల ఏమవుతుందో తెలుసా? మనలో ఉన్నటువంటి మైండ్‌లో ఉన్నటువంటి బ్లాకేజెస్ ఏదైతే ఉన్నాయో, నెగెటివ్ థాట్స్ కానివ్వండి, తర్వాత నెగెటివ్ ఎమోషన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా రిమూవ్ అయిపోతాయన్నమాట మన మైండ్‌లో. సపోజు మనకు 24 అవర్స్‌లో ఎవ్రీ 1 అవర్ మన ఎమోషన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఎందుకు అంటే మనకు ఎన్నో నెగ్ థాట్స్ అనేది వస్తుంటాయి. థాట్స్‌లో మేజర్‌గా మనం పాజిటివ్ ఆలోచనలో ఉంటే పాజిటివ్ థాట్స్ వస్తాయి. నెగెటివ్ ఆలోచనలో ఉంటే నెగెటివ్ థాట్స్ వస్తాయి. త్రూఅవుట్ లైఫ్‌లో మనం ఎలాంటి పీపుల్‌తో అయితే ఉంటున్నామో పాజిటివ్ పీపుల్‌తో ఉంటే మనం పాజిటివ్‌గా థాట్స్ అనేది వస్తది. సో, మనల్ని మేజర్‌గా ఏందంటే మనం ఆహ్, నివసించేటువంటి ప్రాంతంలో ఎక్కువ నెగెటివ్ థాట్స్ గురించి నెగెటివ్ డిస్కస్ చేసేవాళ్ళే ఎక్కువ ఉంటారు. సో, వీటిని మనం కంట్రోల్ చేసుకోవడానికి మెడిటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, అట్‌లీస్ట్ రోజుకు ఒక 5-10 మినిట్స్, 10-15 మినిట్స్ కన్నా మీరు జస్ట్ ఓన్లీ కళ్ళు మూసుకొని మీ బ్రీతింగు, బ్రీత్ ఔటు మీరు గాని చేసుకున్నట్లయితే మీ మైండ్ చాలా కామ్‌గా ఉంటుంది. ఇది మన బాడీలో ఉన్నటువంటి అన్ని నాడులకి అన్నిటికి గూడా ప్రశాంతతనిస్తదనమాట ఈ మెడిటేషన్ అనేది. ఎందుకంటే ఈ పతంజలి మహర్షి అలాంటి ఎంతోమంది ఈ మెడిటేషన్ గురించి చాలా రకాలుగా చెప్పారు. సో, మనం ఏందంటే దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసామనుకోండి మన లైఫ్‌లో చాలా చక్కగా మనం హెల్తీగా ఉండొచ్చు. ఒక 10-15 మినిట్స్ మెడిటేషన్ చేసి చూడండి. మీ మీ మైండ్‌లో ఎంత కామ్‌నెస్ ఉంటుంది. ప్రశాంతత అనేది ఉంటుంది. మనం హ్యాపీగా ఉంటేనే గదా! మన మైండ్ హ్యాపీగా ఉంటేనే గదా! మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం గానివ్వండి, మన వర్క్ మనం చేసుకోవడానికి గానివ్వండి. సో, మనం అసలు బాడీలో ఉన్నటువంటి అన్ని నాళాలు, బాడీలో ఉన్నటువంటి అన్ని నర్వ్స్‌ని ఏకధాటిలో తీసుకొచ్చి, మనసు ప్రశాంతంగా ఉండడానికి ఈ మెడిటేషన్ ప్రక్రియ అనేది చాలా అవసరం. ఎందుకు అంటే, మన మనసు అనేది చంచలమైనది. కోతి లాంటిదనమాట. సో, డైలీ మనకేందంటే 60,000 ఆలోచనలనేసి వస్తుంటాయనమాట. ఈ 60,000 థాట్స్‌లో పాజిటివ్‌గా ఉండేటివి కొన్నే ఉన్నాయి. నెగెటివ్ థాట్సే ఎక్కువొస్తాయి. ఇంకోటి ఫ్యూచర్ గురించి ఫియర్ ఉండొచ్చు. పాస్ట్‌లో జరిగిన వాటి గురించి భయాలుండొచ్చు. ఇవన్నీ గూడా మనల్ని ఒక ఎమోషనల్‌ని తీసుకొచ్చేసి యాంగ్జైటీని, ఫియర్‌ని తీసుకొచ్చిపోయేదానికి వీటిని ఓవర్‌కమ్ చేయడానికి మెడిటేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.